అనగనగనగనగా అదొక వర్షం కురిసిన రాత్రి తలదాచుకోవడానికి ప్లేస్ లేక ఓ ఇంటి బెల్లు కొట్టా. వంకాయ బజ్జీ తిందామని మూడొచ్చి బయటకు వచ్చా. చిచి, మీరు ఇండియన్సా? అవును. అబ్బా, నెల్లూరే కదా. ఏం కావాలి? మనస్సాక్షి లేని వర్షం బయట కొండపోతా. మీరు మనసు చేసుకుని పర్మిషన్ ఇస్తే ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండిపోతా. మాకు మనస్సాక్షి లేదమ్మా. పోనీ $50 ఇస్తే? నాకు తెలుసు సార్, ఇండియన్స్ మనసు చొక్కా జోబు పక్కనే ఉంటుందని. ఇందాక మనసు లేదన్నారు. ప్లేస్ లేదన్నానమ్మా. అబ్బా చూడు బాబు, మా ఇంట్లో మేము ముగ్గురమే ఉంటాం. 2 గదులున్నాయి. ఒక గదిలో నేను మా ఆవిడ కాపురం చేసుకుంటాం. 2వ గదిలో మా పనమ్మాయి ఉంటుంది. అక్కడ నువ్వు ఉండు. కానీ పనమ్మాయిని తాకకే. ఒక చిన్న మైండ్ వాష్ వేసుకోమంటారా? వేసుకో. ఒరే బొబ్బన్, ఇందాక వస్తానంటే ప్లేస్ లేదన్నాడు, డబ్బులు ఇస్తానంటే లోపలికి రా అన్నాడు, పడుకోమంటున్నాడు కానీ తాకద్దంటున్నాడు. ఇది చెప్పకుండానే ఏదో చెప్తున్నాడే. ఇదేదో తేడా కొంపలా ఉందే. అన్ని ఇండైరెక్ట్ గా ఎందుకమ్మా? డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. బయట చలి, లోపల చలి, రెచ్చిపోరా పులి కుంజక్కో. పద పద. ఏందమ్మా వెనకాలే వస్తున్నావు? లోపల తలుపు గొళ్ళెం లేదు బాబు. బయట నేను గడి పెట్టుకోవాలి కదా. లోపల ఏదైనా అరుపులు వినిపించానుకో, ఆ తలుపు నేనే తీయాలి కదా. అరుపులా? ఏ అరుపులు? ఆ అరుపులా ఎందుకు రావు? వస్తాయమ్మా. ఆ మాత్రం దానికే నువ్వు తలుపులు తీసేస్తావా? ఇదిగో చూడు, తను కాదు నేను అరిచి గీ పెట్టినా కూడా సరే నువ్వు తలుపులు తీయకూడదు. ఓకే, గుడ్ నైట్. ఏయ్, ఏమ్మా కస్టమర్ ఇస్తే కనెక్ట్ అవడం లేదు? బయట బోల్డ్ ఇచ్చాం, ఇక్కడ కూడా బెల్లపేనా? ఎంకరేజ్ మీ. ఇక్కడ సొల్లు కార్చుకొని మేముంటే కళ్ళార్పుకొని పడుకుంటావేంది? నేనెవరో తెలిసినా నీకు? రోజా బొబ్బన్, తామర బొబ్బన్, సంపెంగ బొబ్బన్, మందార బొబ్బన్, కనకాంబర బొబ్బన్ అనే 5 బొబ్బన్లు పుట్టిపోయిన తర్వాత ఈసారి పుట్టే బొబ్బన్ రొమాంటిక్ బొబ్బన్ లా పుట్టాలని ముక్కి మరీ పెట్టాడే మా నాన్న నాకు. కుంచుకో బొబ్బన్ అని. ఏ మాట్లాడవేమ్మా? హలో. అప్ప, ఏందమ్మా ఇంత జిల్లెనున్నావు నువ్వు? నీకు సెగలు పుట్టించే బాయిలర్ నేనే. పుట్టిస్తా చూడు. ఆ మల్లెపూల జానకి జానకి, నీకు తెల్ల చీర దేనికి? సొగసు చూడతరమా, నా సొగసు చూడతరమా. ఏంది కాళ్ళు కట్టేస్తున్నాయే? ఓ, రొమాన్స్ లో ఇదో కొత్త టైప్ కదూ. నేను కూడా ఇంటర్నెట్ లో చాలా చూశానమ్మా. ఇట్లాంటి మనకు భలే ఇష్టం. జన్మమెత్తితిరా అనుభవించితిరా. చిచి, ఎక్సెప్ట్ ఇంట్లో ఏ పాట పడితే ఆ పాట వస్తుంది. ఇంకా రామ్మ పని ఉలుకు పలుకు లేకుండా మిడిగుడ్లు వేసుకుని శవంలా మీద పడుతుందిరా. ఇది మీద పడిందా? అలా జరగదే. మా పనమ్మాయి చనిపోయి 4 గంటలైంది బాబు. చచ్చిపోయి 4 గంటలైందా? లోపల కాళ్ళు చేతులు ఆడట్లేదురా. నీకు సెగలు పుట్టిస్తానన్నాను. సెగలు నీకు కాదు, నాకు ఎక్కడెక్కడ పుడుతున్నాయమ్మా. అమ్మా, నీకు 3 రప్పిస్తానని చెప్పా. నీకు 3 వస్తే నాకు 2 వచ్చేటట్టుంది తల్లే. నన్ను వదిలేసే బాబా. అప్పటి నుంచి దెయ్యాలు ఉస్సంటే నాకు సుస్సు తెలుసా? ఇక్కడ ఉండాల్సిన వాడిని డాబ్ అయిపోయాను. డాబా అంటే డెవిల్స్ అట్రాక్షన్ బాడీ. అమ్మాయిలు మన బాడీని చూసి పిచ్చెక్కిపోయేవారు. ఎప్పుడు వస్తావు తప్పించిపోయేవారు. సరేనమ్మా, ఐ లవ్ యూ. ఇంకో ముఖ్యమైన విషయం అమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నీకోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ రెడీగా ఉంది. ఆ సర్ప్రైజ్ చూడగానే నువ్వు ఆశ్చర్యపోతావు. బాయ్ మామ్. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. మరి మీ నాన్నంటే? మా నాన్న గురించి నాకు పెద్దగా ఏం తెలీదు. యాక్సిడెంట్లో పోయారని తప్ప. కానీ నాన్నలేని లోటుని అమ్మ ఎప్పుడూ తెలియనివ్వలేదు. అందుకే తనంటే ఇష్టం. మీ అమ్మ అంటే నీకు అంత ఇష్టమా? మా నాన్న నేను కనని కల, మా అమ్మ మాత్రమే నిజం. మా అమ్మని విడిచి నేను ఇన్ని రోజులు ఉన్నదే లేదు. అలా ఉన్నానంటే కారణం నువ్వే చిత్ర. నేను ఇంతలా నీ గురించి ఆలోచించడానికి మా నాన్న కూడా కారణం చిత్ర. అవును చిత్ర, వీఆర్ అండర్ ద సేమ్ ట్రీ. తండ్రి లేని నాకు మీ నాన్న గురించి నువ్వు పడే తపన బాధ నీకు బాగా దగ్గరయ్యేలా చేసింది. అవును చిత్ర, ఇన్నాళ్ళ మన పరిచయంలో మీ అమ్మ నాన్న గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు. చెప్పవా? హాస్టల్లోనే పెరిగాను. అవసరం ఉంటే మాట్లాడే ఫ్రెండ్స్ తప్ప ఆప్యాయంగా మాట్లాడే ఫ్రెండ్స్ అసలుకి నాకు ఎవ్వరు లేరు.